హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఎగ్ బిర్యానీ రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా, అది కూడా తక్కువ టైంలో. అబ్బబ్బబ్బా ఏముందండి బిర్యానీ. నేనైతే ఇవాళ మార్నింగే చేశాను. చాలా సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఎలాగో ఇప్పుడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మొత్తం చాప్ చేసుకొని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మన దగ్గర క్యారెట్ ముక్కలు కూడా ఉంటే వేసుకోండి. వెజిటేబుల్స్ అయితే హెల్త్కి చాలా మంచిది కదా, ఉన్నాయన్నీ వేసుకోవచ్చు. తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. అబ్బబ్బబ్బా సూపర్ ఉందంటారు. పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఇంకోసారి తిప్పేసి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఒకవేళ పెరుగు లేని వాళ్ళైతే మన టమాటోస్ని, మిర్చిని, వాటన్నిటిని పేస్ట్ చేసేయండి. ఇలా మొత్తం పెరుగు వేసుకున్న తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలాలు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ కర్డ్ వేసినాం కదా పెరుగు, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని వేసుకోవాలి ఎంత సూప్ కావాలో. తర్వాత ఇందులో మనం ఇంకా వాటర్ పోసుకోవాలి. అది కూడా ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోండి. మీరు ఎన్ని కప్స్ తీసుకుంటే వాటికి డబల్ వాటర్ పోసుకోండి. ఇలా మొత్తం పోసేసిన తర్వాత మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని ఆయిల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ ప్యాన్లో వేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి రైస్ అయితే 70% ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో ఈ మొత్తం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో క్వాంటిటీని బట్టి మీకు ఎంతమంది ఉంటారో ఇంట్లో అన్నీ వేసుకోవచ్చు. తర్వాత దాని మీద నుండి కొత్తిమీర వేసేయాలి. మనం ఆనియన్స్ని ముందే కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని పైనుండి ఇలా గార్నిష్ చేసేసి తర్వాత మూత పెట్టేయాలి. ఒకవేళ కుక్కర్లో వండుదాం అనుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అయితే ఫస్ట్ మనం వండేటప్పుడు కొంచెం ఎక్కువ గ్యాస్ పెట్టాలి. తర్వాత 70% ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా టేస్టీగా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.